జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో, మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో, మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 19, 2025 శుక్రవారం. తిథి అమావాస్య ఈ రోజంతా ఉంది. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 10:51 వరకు, తదుపరి మూల. యోగము శూలము, మధ్యాహ్నం 3:47 వరకు, తదుపరి గండము. కరణం చతుష్పాద, సాయంత్రం 6:07 వరకు, తదుపరి నాగ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:30, సూర్యాస్తమయం సాయంత్రం 5:39, చంద్రాస్తమయం సాయంత్రం 4:58. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:05 వరకు, యమగండం మధ్యాహ్నం 2:52 నుండి 4:15 వరకు, గుళిక కాలం ఉదయం 7:54 నుండి 9:17 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:44 నుండి 9:29 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:27 నుండి 1:12 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 1:03 నుండి 2:50 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:27 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:39 వరకు. శుభ గడియలు ఉదయం 6:30 నుండి 7:52 వరకు, తిరిగి సాయంత్రం 5:19 నుండి 7:31 వరకు. డిసెంబర్ 19 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య. ఈ రోజు అంతా ఉండి మరుసటి రోజు ఉదయం 7:12 వరకు ఉంది. ఈ రోజు పితృకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 10:51 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 10:51 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 10:51 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 1952 సంవత్సరంలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రకటించారు. విలక్షణ సినీ నటులు కవి రంగనాథ్ గారి వర్ధంతి. తెలుగు సినీ నిర్మాత డివిఎస్ రాజు గారి జయంతి. భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 19 శుక్రవారం.
దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులా రాశి అవసరానికి అండగా నిలబడతారు. వృశ్చిక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. ధనుస్సు రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మకర రాశి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కుంభరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.